హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారు మనకి, ఈ ఇంట్లో వాస్తు ప్రకారం మెషిన్ని ఏ దిశగా పెట్టుకుంటే మంచిది అనేసి. దీని మీద అయితే మాట్లాడేసుకుందాం. బ్లౌజ్ స్టిచ్చింగ్ చూస్తూ మాట్లాడేసుకుందాము. నా స్టైల్లో స్టిచ్చింగ్ చూస్తే సరిపోద్ది, ఎక్స్ప్లెయిన్ చేయనవసరం లేదు, అంత బాగా మీకు అర్థమవుతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంట్లో ఉండే మన ఆడవాళ్ళ ఆలోచన ఎలా ఉంటుందంటే, ఇంట్లో ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, పనులు చేస్తూనే తెగ ఆలోచించేస్తాం ఉదయం నుంచి సాయంత్రం వరకు. బయట పనులకు వెళ్ళే హస్బెండ్లకు కానీ ఎన్ని ఆలోచనలు ఉండవు. మనకు మాత్రం ఉదయం నుంచి సాయంత్రం వరకు వద్దన్న ఆలోచనలు వస్తూనే ఉంటాయి. ఇక్కడ ఏంటంటే మీకు ఒకటి అర్థమైందా? ఆ ఆలోచన ముందు మార్చాలండి. ఈ ఆలోచన విధానాన్ని మార్చాలి. వాస్తు ఒక మూఢనమ్మకం, వెనకబాటుతనం అంటాను నేను. అదే వాస్తు సైన్స్ ప్రకారం మనిషికి అవసరం అంటాను. ఈ రెండింటి మధ్య తేడానే మనం తెలుసు. ఆ భగవంతుడు అమూల్యమైన మెదడిని అందరికీ ఇచ్చాడు. అదే మెదడుతో థామస్ ఎడిసన్ బల్బును కనిపెట్టి వెలుగును తీసుకొచ్చారు. ఇలా కొంతమంది ఆలోచిస్తే అదే వెలుగులో కొంతమంది ఈ మూఢనమ్మకాలు నమ్ముకుని భయపడుతూ బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతారు. మన హిందూ సాంప్రదాయం ప్రకారం పూర్వం ఋషులు అనేక మంది మనిషి మనస్తత్వాలని చదివేసి వాళ్ళ దురాలోచనల్ని కట్టడి చేసి మంచి వాతావరణంలో పెరగడం కోసం కనిపెట్టింది ఈ వాస్తు. అందరూ మనుషులే, ఈ ఋషులు మనుషులు కదా, వాళ్ళకున్నది మెదడే మనకి ఉంది, కానీ వాళ్ళ ప్రత్యేకం. ఎందుకని? వాళ్ళు ఆలోచింపచేశారు. మీ మెదడుని ఆలోచింపచేయాలి ఎప్పుడు కూడా. మనిషి ఎలా బ్రతకాలి అనేది వాళ్ళు ఆలోచింపచేసి ఒక థియరీని రాశారు. అదే వాస్తు. ఇది మీరు నమ్మండి, మీ ఆరోగ్యానికి చాలా మంచిదంటే ఎవ్వరూ నమ్మరు. అదే ఆ విషయాన్ని దేవుడికి ముడిపెట్టండి, తప్పకుండా నమ్ముతారు అందరూ. అందుకే మన హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతిదీ కూడా దేవుడితో ముడిపడి ఉంటుంది. ఇందులో మంచి ఆరోగ్యం ఒదిగి ఉంది తెలుసుకుంటే. చెట్లలో ఎన్నో రకాల చెట్లు ఉన్నాయి. అన్ని చెట్లు చుట్టూ తిరగొచ్చు కదా, ఎందుకని ఒక్క తులసి చెట్టు చుట్టే తిరుగుతారు? ఎందుకంటే అది దేవుడితో ముడిపెట్టారు కాబట్టి. ఇక్కడ ఒకటి ఆలోచించండి, తులసి చెట్టు మంచి ఆక్సిజన్ అందిస్తుంది, మంచి ఆరోగ్యము. ఇంటెల్లపాది ఆరోగ్యంగా ఉండాలంటే ఇంటి ముందు ఒక తులసి చెట్టు తప్పకుండా ఉండాలి అందరికీ. మామూలుగా చెప్తే వినరు కదా, అందుకే దేవుడితో ముడిపెడితే తప్పకుండా తిరుగుతారు, ఆచరిస్తారు. మన హిందూ సాంప్రదాయం చాలా గొప్పది. మనిషి ఆరోగ్యము నడవిడక ఒదిగి ఉంటుంది. ఈ లోకంలో ఎన్నో ఫుడ్లు ఉండొచ్చు, కానీ దేవుడిచ్చిన అతి బలమైన ఫుడ్ కొబ్బరి. మరి కొబ్బరికాయలో వాటర్ ఎలా వెళ్తుంది? అంత దేవుడి సృష్టి కాకపోతే. అంత బలమైన ఫుడ్ని వారానికి ఒక్కసారైనా తినాలి, చిన్న ముక్క అయినా. ఆరోగ్యంగా ఉంటారు, హెల్త్కు మంచిదని కొబ్బరికాయని దేవుడి దగ్గర కొట్టమని పెట్టారు. అప్పుడే కదా మీరు వారానికి ఒక్కసారైనా దేవుడికి కొట్టి ఒక మొక్క తింటే ఎవ్వరూ పట్టించుకోరు అంత బలమైన ఫుడ్ని. అందుకే మన పెద్దలు అలా పెట్టారు. ఆవు పేడ నుంచి మూత్రం వరకు అన్నీ ఆరోగ్యమే. అంతెందుకు, ఆవు చుట్టూ ఉండే గాలి కూడా మంచిదంటే మీరు నమ్మవలసిందే. మన హిందువులు ఆవుని కోటి దేవత దేవుళ్ళ కింద కొలుస్తారు. ఇదంతా సైన్స్ అండి, ఆరోగ్యం కోసమే ఇవన్నీ. చెప్పుకుంటూ పోతే ఇలా ప్రతిదీ కూడా ఆరోగ్యంతో ముడిపడి ఉన్నది. ఈ వాస్తు కూడా అంతే. ప్రతి మనిషి ఒకే నడవడికతో, మంచి ఆలోచనతో, మంచి వాతావరణంలో బ్రతకాలన్నదే ఈ వాస్తు. ఒకే నడవడిక అంటే ఒకే పద్ధతిలో నడవాలి ప్రతి మనిషి కూడా ఇల్లు కట్టుకుంటున్నప్పుడు. అలా కాకుండా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇల్లు కట్టేసుకుంటే మంచి గాలి వెలుతురు అనేది రాదు. దానివల్ల మంచి వాతావరణంతో కుటుంబం నడవదు. అందుకోసమే భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం వంటి ప్రాథమిక అంశాలు శాస్త్రీయంగా కలిపి ఆనందకరమైన వాతావరణాన్ని సృష్టించే భావనపై ఆధారపడి ఉంటుంది వాస్తు ఎప్పుడూ కూడా ఆరోగ్యం, సంపద, శక్తి మరియు శ్రేయస్సును పెంచుతుంది. జీవన వాతావరణం ప్రశాంతంగా ఉండి జ్ఞానోదయం కలిగేలా చేస్తుందన్నమాట. వాస్తు ప్రకారం మనం నివాసం ఉండే ఇంటిని సర్దుకోవడం ద్వారా జీవితాన్ని మార్చుకోవచ్చు. సూర్యుని కాంతి, వెలుతురు, గాలి మరియు నీటి ప్రవాహం ఇవన్నీ కూడా సహజంగా ఉండేయే భూమి మీద. ఇవన్నీ కూడా మనిషికి బాగా అందాలంటే తప్పకుండా ఈ వాస్తుని పాటించి ఇల్లు కట్టుకోలోకి తెచ్చుకుని పెట్టుకునే ప్రతి దానికి సరైన దిశ ఉందని వాస్తు చెబుతుంది. ఆ వస్తువు తప్పుడు దిశలో ఉంచినట్లయితే అది మీకు హాని చేస్తుంది. దాన్ని సరైన స్థలంలో ఉంచినట్లయితే అది మీకు ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. మీరు చెప్పండి, సరిగ్గా వెంటిలేషన్ లేదు, వెలుగు లేని చోట మీరు కూర్చున్నారనుకోండి, మీకేమనిపిస్తుంది? డల్గా అనిపిస్తుంది, ఏ పని చేయబుద్ధి కాదు, ఇంకా నిద్రపోవాలని ఫైనల్గా అనిపిస్తుంది. అదే బయట ఆకాశంలో వైపు చూస్తున్నారనుకోండి, పక్షులు అలా ఎగురుతున్నప్పుడు మీరు చూస్తున్నప్పుడు మీకేమనిపిస్తుంది? చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. సరిగ్గా ఆలోచిస్తే ఇదే వాస్తు. మీకున్న వస్తువులు వాటి పనితీరును బట్టి ఆయా ప్రదేశాల్లో పెట్టసాగారు. దీనికి సైన్స్ కూడా ఉందండోయ్.
మనము తూర్పు వైపు నిద్రోవాలంటారు. పడమట వైపు నిద్రోకూడదంటారు. అలాగే దక్షిణం వైపు కూడా తలపెట్టి నిద్రోవచ్చు అంటారు కానీ, ఉత్తరం వైపు తలపెట్టి నిద్రోకూడదంటారు. మరి ఇవన్నీ ఎందుకు? ఈ వాస్తు ప్రకారం ఎందుకు ఇలా అంటున్నారంటే, గ్రావిటీ ఫోర్స్ అని కొన్ని తరంగాలు ఉంటాయండి. అవి మనకి ఈ తూర్పు వైపు వెంటిలేషన్ బట్టి భూమి గుండ్రంగా ఉంటుంది కదా, ఈ గాలి వెంటిలేషన్ బట్టి ఈ తరంగాలు ఎటువైపు వీస్తాయి, ఎటువైపు ఉంటాయి అనేది ముందుగానే ఈ వాస్తులో సెట్ చేయబడింది అనమాట. దీన్ని బట్టే తూర్పు వైపు తల పెట్టుకుని పడుకుంటే మంచిది అంటారు, పడమట వైపు తల పెట్టుకోకూడదు అంటారనమాట. ఈ కంటికి కనిపించిన తరంగాల వల్ల మనం ఆరోగ్యం దెబ్బతింటదని ఈ వాస్తులో మన ఆలోచన శక్తి మారిపోద్ది అనమాట. అంటే మందబుద్ధిగా ఉండడం, తెలివిగా వ్యవహరించకపోవడం, ఏ పని సురుగ్గా చేయకపోవడం ఈ గాలిలో ఉండే తరంగాల వల్లే అన్నమాట. అందుకోసమే మనం ఎప్పుడు సైన్స్ ప్రకారం వాస్తును నమ్మాలండి. దాన్ని బట్టి మనం వ్యవహరించాలి. ఆరోగ్యంగా ఉంటాం, కుటుంబంతో సహా మొత్తం ఆరోగ్యంగా ఉంటే ఈ రోజు కాకపోతే రేపు సంపాదించుకోవచ్చు ఏదైనా సరే. ముందు ఆరోగ్యం ముఖ్యమని మన పెద్దలు చెప్పకనే చెప్పారు ఈ వాస్తు ప్రకారం. వాస్తు అనేది అంటే ఏంటనేది క్లియర్గా తెలుసుండాలి, లేదంటే అది మూఢనమ్మకాల వైపు దారితీస్తుంది. మూఢనమ్మకాలు వాస్తు కంటే బలమైనవి, మంచి మాటల కంటే దృఢమైనవి. అవి మనిషి చాలా సులభంగా నమ్మేస్తారన్నమాట. మూఢనమ్మకాలు ఎంత వెనకబాటుతనాన్ని తీసుకొస్తాయంటే, మనం ఏదైనా ఒక స్థలం కొంటాకే వెళ్ళామనుకోండి, ఇది వాస్తు ప్రకారం మంచిది కాదని ఎవరైనా చిన్న మాట అన్నా సరే దాన్ని వదిలేసి వచ్చేస్తాం. దానివల్ల మనం వెనక్కి వెళ్ళిపోతాం అన్నమాట. మనం అది కొనం, వెళ్ళిపోతాం. కానీ అది కొంత సమయం కొన్ని సంవత్సరాలు అయ్యేటప్పటికి అభివృద్ధి చెందుతుంది. అప్పుడు మనం మిస్ అయ్యామే అని బాధపడతాం. మనం ఆ స్థలం కొనకపోగా, కొంత ఆస్తిని కూడబెట్టుకోకపోగా మనం వెనకబడినట్టే కదా. అందుకనే వాస్తుని నమ్మాలి కానీ ఈ మూఢనమ్మకాలకి తావివ్వకూడదు. ఆరోగ్యం కోసం మనకి ఇలా సృష్టించబడిందే కానీ వాస్తు ఈ మూఢనమ్మకాలు పెట్టేసుకుని మనం ఏది సాధించుకోకుండా వెనక్కి ఉండకూడదు. అదన్నమాట. సొంతంగా మీరే ఆలోచించండి. ఏది ఏ పని ఎలా చేస్తే అవుతుంది, ఏ పని ఎలా చేస్తే అవ్వదు అనేది ఒక ఆలోచన మీలోంచి పుట్టుకురావాలి. అప్పుడే మీకు ఈ మూఢనమ్మకాల వైపు మీ బుర్ర వెళ్ళాలంటే వెళ్ళదు. ఉన్నది కళ్ళతో చూస్తున్నది నమ్మండి, లేనిది ఎవరో చెప్పింది ఎప్పుడూ చూడండి, నమ్మకండి. అవే మూఢనమ్మకాలు. ఇదిగోండి హుక్స్ పట్టి షేప్ అయితే కుట్టేశాను కదా, ఇంకా తాళ్ళ పట్టి షేప్ అయితే కుడుతున్నానండి. వేళ్ల కొలతలతోటే మన స్టిచ్చింగ్ మీకు తెలుసు కదా. అయితే వాస్తు కోసం ఇంకొన్ని విషయాలు చెప్పుకుందాం. అలాగే మెషిన్ ఎక్కడ పెట్టుకోవాలనేది కూడా వివరంగా మీకు లాస్ట్లో చెప్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక్కడ నేను హుక్స్ పట్టికి 4 వేళ్ళు కొలత పెట్టి షేప్ బెల్ట్ వేసాను, పెద్దది షేప్ వేసాను. మరి తాళ్ళ పట్టికి 3 వేళ్ళు కొలత పెట్టి షేప్ వేస్తాను, పెద్ద షేపు ఎదురుగుండా సంకలోంచి లాగాలండి. డాట్ అయితే ఒక సిస్టర్ కామెంట్ పెట్టారనమాట, ఇలా డాటు రెండు డాట్లు మధ్యలోంచి లాగాల సంకలోది, లేదంటే పెద్ద డాట్ ఎదురుగుండా లాగాల అనేసి. పెద్ద డాట్ ఎదురుగుండానే లాగాలండి సంకలోంచి. మీరు పెద్ద డాట్ వేసేసాక సంకలోంచి వచ్చే డాట్ని ఈ పెద్ద డాట్ ఫోల్డ్ చేస్తే ఆ ఫోల్డింగ్ చూపిస్తుంది. ఆ ఫోల్డింగ్ ప్రకారం మీరు సంకలోంచి డాట్లను లాగేయాలన్నమాట. ఈ మూఢనమ్మకాలు వెనకబడతనం అన్నాను కదా, అయితే ఇది ప్రత్యేకంగా మా విషయంలో జరిగింది. అందుకే అనుభవం గొప్పదంటారు కదా, మాకైతే అనుభవం ఉంది ఇందులో. ఒక స్థలం కొనడానికి అయితే మేము వెళ్ళామండి. వెళ్తే అక్కడ ఏమైందంటే, ఆ స్థలం వెనకాలే చర్చి ఉందన్నమాట. ఈ ఆలయం యొక్క నీడ పడకూడదు ఈ కాపురాలు చేసే ఇళ్ల మీద అనేసి మాట అన్నారన్నమాట. ఇంకా ఆ మాటతోటి మేము ఆ స్థలం కొనడమే మానేస్తామన్నమాట. దానివల్ల మేము చాలా వెనకబడిపోయాం. ఎలాగంటే ఆ స్థలం కొనకుండా ఇంకా వేరే, అది చాలా మంచి స్థలం చెప్పాలంటే, ఇప్పుడు ప్రజెంటు ఒక 10 ఇయర్స్ అయిపోయాక చెప్తున్నాను. కానీ దాన్ని ఆ మూఢనమ్మకం మాటతో వదులుకోవడం వల్ల మేము చాలా వెనకబడిపోయాం. ఎలాగంటే మేము ఇంకో స్థలం కొన్నాం, అది పంట సేల్లో కొన్నామన్నమాట. దానివల్ల మేము ఎంతో సఫర్ అయ్యాం. ఈ గట్టు మీద ఉన్న స్థలము చర్చి నీడ పడకూడదనే ఉద్దేశంతో వదిలేసిన స్థలం అయితే మా ఫ్రెండ్ ఒక ఆవిడ కొనుక్కుంది. ఆవిడైతే చక్కగా అన్నిటికీ అనుకూలంగా లైఫ్ని సమకూర్చుకుని, ఇంకా లైఫ్ కూడా చాలా బాగుందన్నమాట. మేమైతే సేలో కొనుక్కున్నాం కదా, అక్కడ ఇల్లు కట్టుకున్నాం. కానీ అక్కడి నుంచి మేము రోడ్డు మీదకి రావడానికి నానా అవస్థలు పడేవాళ్ళం. అదే మేము వదిలేసిన స్థలంలో కట్టుకున్న మా ఫ్రెండ్, ఆమె అయితే చక్కగా ఆమెకి రోడ్డు మీద కాలు పెట్టచ్చు అన్నట్టు.
చక్కగా ఉందన్నమాట. ఇలాగా కొన్ని అవసరాలకు కూడా దూరం అయిపోతాం ఈ మూఢనమ్మకాల వల్ల అనిపించింది నాకైతే. ఇదే మాటని కూడా నా ఫ్రెండ్‌కి చెప్పాను ఆల్రెడీ నేనైతే తనకి. ఈ వాస్తు, మూఢనమ్మకం వైపు వెళ్ళకూడదు, మూఢనమ్మకాలు నమ్మకూడదు, వెనకబాటుతనం. దానివల్లే మేము ఈ స్థలం కొనుక్కోలేకపోయాము. మీరు చక్కగా కొనుక్కున్నారు, నీట్‌గా ఉన్నారు అనేసి చాలా సార్లు చెప్పాను తనకి. ఎందుకంటే ఆమె కూడా ఫీల్ అయ్యేదన్నమాట. ఇలాగా కొనుక్కున్న తర్వాత అనడం విన్నదనుకుంటా. మేము కొనక ముందే అన్నయ్య విన్నాము. ఈమె కొనుక్కున్నాక వినుంటది. అందుకే ఫీల్ అయ్యేది. అప్పుడు నేను చెప్పేదాన్ని. నమ్మకాలు వెనకబాటుతనం, వెనక్కి వెళ్ళిపోతాము, మనం ఏది సాధించలేము అనేసి ఆమెకి చెప్పేదాన్ని. నా ఫ్రెండ్ కాబట్టి వినేదన్నమాట. నిజాన్ని గ్రహించి చక్కగా ఇల్లు కట్టుకుంది. చక్కగా అసలు లైఫ్ ఎంత బాగా లీడ్ అవుతుందంటే అసలు చెప్పలేను. అంత లక్కీగా జీవితం ఉందన్నమాట ఆ స్థలంలో. నిజానికి ఈ ఆలయము నీడలు పడకూడదు అంటారు కదా, అది ఎందుకు పెట్టారు అసలు వాస్తవానికి? నిజానికి అసలు మనుషులకి ఇలాంటివి పెట్టకపోతే ఈ దేవుడికి కట్టుకోవడానికి, గుడి కట్టుకోవడానికి కూడా స్థలం ఉంచని. గుడి అంటే పరిసరాలు కూడా ప్రశాంతంగా ఉండాలి. కాస్త స్థలాన్ని గుడి చుట్టూరు ఉండాలి. అప్పుడే ప్రశాంతత కలిగిస్తుంది. ఇళ్ల మధ్యలో ఉన్న గుడికి, ఊరు బయట ఉన్న ప్రశాంతమైన ఏరియాలో ఉన్న గుడికి చాలా తేడా ఉంటుంది. అందుకే మనిషి ఇంత స్వార్థమైన బుద్ధితో ఉంటాడని ముందుగానే ఋషులు, పెద్దలు కనిపెట్టారు కాబట్టి ఈ వాస్తుని సెట్ చేశారు. నిజానికి ఇది ఆలోచించండి. ఇంట్లో ఉండే మన ఆడవాళ్ళకి ఇవన్నీ తెలిసి ఉండాలండి. దాన్ని బట్టే మనం ముందుకు వెళ్ళగలుగుతాము. ప్రతి దానికి మూఢనమ్మకం పెట్టుకుంటే దేనికి ముందుకు వెళ్ళలేము, మనము ఏది సాధించలేము అనేది గమనించండి. ఫైనల్గా ఆరోగ్యాన్ని కూడా కోల్పోతాం. ఎక్కువగా ఆలోచించకూడదు. ఎక్కువ ఆలోచనల వల్ల మతిస్థిమితం కూడా తప్పే అవకాశం ఉంటుంది. చాలామంది ఆలోచిస్తారు ఈ వాస్తుల ప్రకారమే, అక్కడ గోడ ఉంది, ఇక్కడ రాయి ఉంది, దానివల్ల ఇలా అయ్యింది అంటారు. ఇవన్నీ కూడా మనిషి మీద ఎంతగా ప్రభావం చూపిస్తుందంటే ఆ మనిషి బ్రతకడం కూడా కష్టం అనిపించినట్టు. ఏదైనా చిన్న విషయం, ఇంట్లో చిన్న ప్రమాదం ఏదైనా జరిగేటప్పటికి అదిగో అక్కడ గోడ ఉంది, దానివల్ల ఇలా జరిగింది, ఇంకంతే, నిద్ర ఉండదు పగలు రాత్రి. ఇలా వాస్తు మీద మూఢనమ్మకాలు పెట్టుకోవద్దు. వాస్తు అనేది ఎప్పుడు కూడా మనకి మన ఆరోగ్యం కోసమే ఉన్నది తప్ప మనని ఇలా యాక్సిడెంట్లు అయిపోతాయని, లేదంటే ఏదో జరిగిపోతుందని, ఇవన్నీ వీటి వల్ల కాదు. మన బుద్ధి స్థిరంగా ఉంటే ఏదైనా స్థిరంగా ఉంటుంది. మన బుద్ధి స్థిరంగా ఉండడానికి కనిపెట్టిందే ఈ వాస్తు అని గమనించండి. కొన్ని మూఢనమ్మకాలు అయితే ఉన్నాయండి. వాటి గురించి తెలుసుకుంటే మనకి ఎప్పటికైనా ఇది కరెక్ట్ కదా, ఇది తప్పు కదా అని తెలుస్తుంది. వాటిల్లో కొన్ని అయితే చెప్పేసుకుందామండి. ఇప్పుడైతే ఒకటి వచ్చేసి, పరోపకారం కోసం తన దేహాన్నే కోసి ఇచ్చిన గొప్ప దానశీలి, త్యాగమూర్తి, మయూర ధ్వజుడు. అతని పేరుతో నెలకొల్పిన ధ్వజస్తంభం నీడ గుడి మీద కానీ ఇళ్ల మీద కానీ పడకూడదంట. అనంతపురం జిల్లా సడ్లపల్లి ఎదునంట గ్రామం అనుకుంటా. అందులో అయితే పిల్లలకి దొగ్గొచ్చిందనుకోండి కుక్క విగ్రహాలకి పూజ చేస్తారంట. అయితే చిత్తూరు జిల్లా అంటండి, పిల్లలకి జబ్బులు వస్తే అక్కడ పూజారి చెక్క చెప్పుతోటి వైద్యం చేస్తారంట. ఇంకా పిల్లలు లేని వాళ్ళైతే వీపుపై పూజారి పాదం పెట్టి తొక్కించుకుంటే పిల్లలు పుడతారని నమ్ముతారంట. ఎక్కడికైనా బయలుదేరినప్పుడు ఎవరన్నా తుమ్మితే కాసేపు కూర్చోమని, మంచినీళ్ళు తాగమని, ఆ తర్వాత వెళ్ళమని అంటారు. బల్లి తన శరీరంపై పడితే అది పడిన ప్రదేశాన్ని బట్టి ఫలితం ఉంటుందని, కానీ బల్లి పడిన వారు స్నానం చేసి కంచి ఆలయంలో ఉన్న బంగారు బల్లిని ముట్టుకోమని చెప్తారు. ఈ మూఢనమ్మకాలు ఎంత దారుణంగా ఉంటాయంటే, మేము విజయనగరంలో ఉన్నప్పుడైతే చూసానండి. అక్కడ మస్తుగా మూఢనమ్మకాలు నమ్ముతారు. మేమైతే అక్కడ పేపర్ వేయించుకునేవాళ్ళము. పేపర్లో ఒక వార్త చదివి నాకు అస్సలు ఆ విజయనగరంలో ఉండలేకపోయాను. అదేంటంటే సొంత బిడ్డనే బలి ఇచ్చేయడం. ఎంత దారుణం అండి, అసలు ఎంత అమానుషంలో బ్రతుకుతున్నారు. అసలు చదువులు లేకనండి, ఈ చదువులు, జ్ఞానం అనేది ఏది నిజం ఏది అబద్ధం అనేది తెలియకే ఆ వార్త నిజంగా చదివి నివ్వెరిపోయానండి. బలిస్తున్న బిడ్డ తల్లిదండ్రులు వెళ్ళే లోపే పంటశీల్లో ఆ తలని మొండని వేరు చేస్తారంట ఒక్క ఏటికే. ఆ వార్త కూడా రాయడం కూడా అలా రాశారు. ఆ ఫోటోలు చూసి బాబోయ్, నిజంగా మాకు దగ్గరలో ఉన్న ప్రదేశంలో జరిగేటప్పటికి నాకు చాలా భయం వేసేస్తుంది అనమాట. అక్కడ అసలు ఉండబుద్ధి కాలేదు నాకు. విజయనగరం నుంచి ఎవరైనా వీడియో చూస్తుంటే తప్పుగా అనుకోవద్దు, చూసిని నేను చెప్తున్నాను అంతే. ఈ మూఢనమ్మకాలు అనేవి ఇంకా ఎక్కడో దుక్కున మారుమూలల్లో బ్రతికే ఉంటాయండి. మనుషుల్లో నాటుకుపోయి ఉంటాయన్నమాట. ఈ మనిషి చచ్చే వరకు చావు అన్నమాట. సుముహూర్తానికే జీలకర్ర బెల్లం పెట్టారు, అయినా వైద్యవ్యం ప్రాప్తిస్తుంది. వాస్తు సిద్ధాంతం ప్రకారమే ఇల్లు కట్టించారు. గృహప్రవేశం కూడా జరిగింది. ఒక సుముహూర్తాన అమంగళాలు, రోగాలు,
రొష్టాలు, సిక్కాకులు, చీటికి మాటికి తగాదాలు తప్పవండి. ఇవన్నీ జ్యోతిష్యాలు చూసుకునే పెళ్ళిళ్ళు జరిపిస్తారు, కానీ విడాకులు కూడా తీసుకుంటున్నారు కదా, అవి కూడా తప్పవు. అన్నీ జరుగుతూనే ఉంటాయి. జరిగేది ఆపలేము, జరగబోయేది తెలుసుకోలేము, జరిగింది మర్చిపోలేము. మూఢనమ్మకాలు ఎప్పుడూ కూడా మూడు తప్పి సృష్టించినవంట కనుక వాటి గురించి ఆలోచించి మీ మూడుని పాడు చేసుకోకండి. అమ్మ ప్రపంచానికి నిన్ను పరిచయం చేస్తుంది, నాన్న ప్రపంచాన్ని నీకు పరిచయం చేస్తాడు. జీవితం అమ్మది, జీవనం నాన్నది, అంతే. మూఢనమ్మకాలవి కాదు. మనం ఏదైనా నమ్మాలంటే ఆరోగ్యం కోసం మాత్రమే నమ్మాలి. ఇతరుల ఆలోచనలు మన వైపు రానివ్వకూడదు. మూఢనమ్మకాలు దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఇవన్నీ ఎందుకు చెప్పానంటే, మనము ఇంట్లో ఉండే మహిళలు ఇవన్నీ తెలుసుకుంటాం, చాలా మంచిది. మన ఆలోచన స్థిరంగా ఉంటుంది. ఏది కరెక్టు ఏది తప్పు అని తెలుసుకోవడం చాలా మంచిదండి. ఇప్పుడైతే మెషను ఏ ఏరియాలో పెట్టుకుంటే మంచిదో మీకు చెప్పకనే చెప్పాను. వెంటిలేషన్ మంచిగా తగిలే చోట, మీ ఇంటి ముందు మనుషులు వస్తున్నారా లేనిది అనేది మీరు చూస్తూ ఉండే చోట పెట్టుకోవాలి. ఈశాన్యం వైపు కాకుండా, మీరు బరువులు ఈశాన్యం వైపు పెట్టొద్దంటారు కదా, అటువైపు కాకుండా మీకు వెంటిలేషన్ మంచిగా ఉండి మీ ఇంటి ముందు దారి కనపడుతూ ఉండాలి. జనాలు వస్తూ వెళ్ళి సిచ్యువేషన్ని మీరు గమనిస్తూ ఉండాలి. ఆ విధానంలో తూర్పు వైపు పెట్టుకుంటే చాలా మంచిదండి. నేనైతే తూర్పు వైపు పెట్టుకుని చక్కగా వెంటిలేషన్ వస్తుంది కదా, నీట్గా నాకు అన్నీ నీట్గా కనపడతాయి. అలాగే చీకట్లో అస్సలు పెట్టకూడదు, బద్ధకం ఏర్పడుతుంది దానివల్ల. ఈ విధంగా తెలుసుకుని నీట్గా పెట్టుకోవచ్చు మీ మెషిన్. వాస్తు ప్రకారం బరువులు అనేవి నైరుతిలో పెట్టమని చెప్తారు. అయితే మెషిన్ మాత్రం మీరు మనీ సంపాదించేది కాబట్టి మీరు స్వతహాగా ఆలోచించండి. మీకు వెంటిలేషన్ తగిలే చోట, గాలి చక్కగా ఆడే చోట, అలాగే మీకు వస్తూ వెళ్ళే జనాలు కనపడుతూ ఉన్న చోట పెట్టుకోండి, మంచిది. మీకు కాస్త జనాలు కూడా మిమ్మల్ని చూస్తూ ఉండాలి. మీరు మిషన్ కుడతారు కదా రోజును, అప్పుడే మీరు ఇక్కడ టైలరింగ్ చేస్తున్నారని, లేదంటే మీరు చానాళ్ళ నుంచి టైలరింగ్ చేస్తారని తెలియాలన్నా బయటకు కూడా కనిపించాలి మనుషులకి. గబగబా మీ దగ్గరికి తెచ్చి బట్టలు ఇవ్వడానికి కూడా. ఇదండి ఈరోజు వీడియో అయితే. మనము ఈ వాస్తు గురించి, వాస్తు ఏ రకంగా మనకి మంచిదో, అలాగే మూఢనమ్మకాలు అనేవి ఎలా ఏర్పడతాయి, అవి మనకి ఎంత హాని చేస్తాయో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకున్నామండి. మనం ఇంట్లో ఉండే ఆడవాళ్ళం అన్నీ తెలుసుకుని ముందుకు వెళ్ళాలని నా ఆలోచన. మీ ఆలోచనని మార్చి చక్కటి మార్గంలో వెళ్ళడానికే నేను ఈ సందర్భాలు చెప్పాను, కానీ వేరే ఉద్దేశం కాదు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మర్చిపోకుండా. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మంచి ఇంట్రెస్ట్ ఉంటే ఈ టైలరింగ్ మీద షేర్ చేయండి. మరి ఏమనిపించిందో మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి. బ్లౌజ్ అంతా స్టిచ్ వేసాక ఇలా మెడని చూసుకున్నప్పుడు చూడండి, ఆది బ్లౌజు కొంచెం ఎక్కువ వచ్చి మన బ్లౌజు కొంచెం తగ్గినా పర్లేదు, కానీ ఆది బ్లౌజ్ కంటే ఎక్కువ వచ్చిందంటే భుజాలు జారుతాయని గమనించండి. ఇదండి ఈరోజు వీడియో అయితే. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఉంటానండి, బాయ్.